ఇక మరో కాపు ఉద్యమ నాయకుడు తాతాజీ ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు. తాతాజీ గారు, మీరు ఎక్కడున్నారు? విషయం తెలిసిందా మీకు? అమలాపురంలో ఉన్నానండి. విషయం తెలిసింది సార్. చాలా చాలా బాధకి గురవుతున్నాం. ఎంచేతంటే కాపు కమ్యూనిటీలో నిజంగా అటువంటి నాయకుడు నీతి నిజాయితీకి మరో పేరండి ఆయన. అలాంటి నాయకుడు ఎలా ఇప్పుడున్న నాయకులు అసలు ఎవరో సమకాలి కాదండి ఆయనకి. నిజంగా ఒక కాపు ఉద్యమంలో కాదు, ఒక బడుగు బలహీన వర్గాల్లో ఆయన ఉన్న కిల్లంపూడిలో బీసీ సామాజిక వర్గంలో గవర్నర్లో చాలా మంది వాళ్ళందరూ కూడా స్వతంత్ర అభ్యర్థిగా ఇండిపెండెంట్ గా కూడా నగ్గించారండి ఆయన్ని. అలాంటి రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన ఆయన అండి. వాళ్ళ తాతల కాంచి వాళ్ళ నాన్నగారి కాడి నుంచి మున్సిపల్ అంటే పెద్ద పేరు మున్సిపల్ కుటుంబం నుంచి వచ్చిన ఆయన అండి. ఆయన తరచూ కూడా చెప్పేవారు మాకు ఉద్యమంలోని చాలా మనం రాజకీయాల్లో ఉంటే నిజాయితీకి ఉండాలని ఒక వాతావరణంలోని. అలాంటి నాయకుడు ఈ రోజు ఇలాగా ఇదయ్యారంటే చాలా రికవర్ అయ్యారు, బాగున్నారు అని అన్నారండి. కానీ సడన్ గా ఇది ఇందులోకి మాకు ఒక్కసారి ఒక షాక్ కింద ఈ కమ్యూనిటీకి ఒక పెద్ద దిక్కు కోల్పోయాను. చాలా బాధలో ఉన్నామండి. ఓకే, ఇప్పుడు ఆయన కుటుంబ సభ్యులు వాళ్ళంతా ఎక్కడున్నారండి? వాళ్ళకి బహుశా హాస్పిటల్ హైదరాబాద్ లో వాళ్ళ చంద్రబాబు గాని వాళ్ళు కానీ హైదరాబాద్ లోనే ఆయన దగ్గరే ఉన్నారండి అప్పటి నుంచి. వాళ్ళ చంద్రబాబు గిరి గారు కానీ వాళ్ళు కానండి. చంద్రబాబు కొంచెం అంగన్ వైకల్యం, చంద్రబాబు గారు, బాలు గారు ఇదని పరిస్థితి. పాప పరిస్థితి మీకు తెలిసిందే కదండి. క్రాంతి గారు ఈ కొంచెం ఈ గొడవల్లో కొంచెం క్రాంతి గారు జనసేన పార్టీలో రావటం, తర్వాత ఆయన ఎక్కువగా దానికి మానసికంగా గురవటం కొంచెం ఇదయిందండి. కొంచెం ఈ ఫ్యామిలీలో కొంచెం అది కొంచెం ఇబ్బంది పెట్టి ఇంకా పరిస్థితి అయిందండి. లేకపోతే ఇది లేదండి. నిజంగా ఇవాళ జాతిలో మరో రంగారెడ్డిన రాష్ట్రం అంతా కూడా అతనికి ఒక ఇదైన పరిస్థితి అండి. నిజంగా ఆయన రిజర్వేషన్ గురించి చాలా ఏంటంటే రిజర్వేషన్ లో కూడా ఓన్లీ విద్యకి ఉద్యోగాలకే రిజర్వేషన్ కావాలన్నారు కానీ రాజకీయంగా రిజర్వేషన్ కావాలని కూడా ఏ రోజుని చేయలేదండి. విద్యకి ఉద్యోగాలకే ఈ కమ్యూనిటీలో పేదరికంలో ఉన్నారు, విద్యకి ఉద్యోగాలకే రిజర్వేషన్ కల్పించని పోని అని పదే పదే అడగటం ఇదవటం జరిగిందండి. దాన్ని ఏ రకంగానే కూడా రెండు ప్రభుత్వాలు కూడా ఇప్పుడు కూడా ఎప్పటికప్పుడే పెట్టడం తప్ప కాపులకి ఎరసు పెట్టినప్పుడు ఏ ప్రభుత్వంలోని కూడా జరగలేదు. అలాగే గడుపుకుంటూ వచ్చారండి. గత 1966 నుంచి కూడా రిజర్వేషన్ తొలగించిన కాడి నుంచి కూడా మళ్ళీ పునరుద్ధరించే పరిస్థితి లేదు. అలాగా చేసుకొచ్చి దాని మీద కొంచెం ఎక్కువగా బాధపడుతూ మాత్రం ఉద్యమంలో చెప్పేవారండి ఆయన. జరిగిందండి. ఓకే, రిజర్వేషన్లు పూర్తి స్థాయిలో సాధించలేకపోయినా ఆ ఉద్యమం తలకెత్తుకుని ఉవ్వెత్తున పైకి తీసుకొచ్చిన ప్రతి సందర్భంలోనూ ప్రభుత్వాలను ఎంతో కొంత కన్విన్స్ చేసి ఏదో ఒక సాప్స్ పిల్లలకు అందేలాగా చేయడంలో మాత్రం ఆయన సఫలీకృతలయ్యారు. ఆయన అసలు దానిలో ప్రధాన పాత్ర ఆయనదేనండి. ఎలా ఉద్యమాల్లో రిజర్వేషన్ సాధించకపోయినా ఏదో ప్రభుత్వంతో ఇచ్చిన మాట మీద ఆయన ఈ కార్పొరేషన్ లో డబ్బు వేయించటము, ఈ నిజంగా 2014లో అంత డబ్బు వేసినాయండి. తర్వాత 2019 తర్వాత మళ్ళీ కొంత డబ్బు ఆ ప్రభుత్వం చేత వేయించిన ఇవాళ కాపుల్లో పిల్లలకి విదేశీ విద్య పరంగా వెళ్ళి విదేశీలో చదువుకున్న వాళ్ళకి కానండి, ఇక్కడ చిన్న చిన్న చిరు వ్యాపారులు ఈ కార్పొరేషన్ ద్వారా 1,00,000-2 లక్షలు లోన్లు తీసుకున్న వాళ్ళు కానండి, అమ్మ దీవెన అని చెప్పేసి నెలకి 15,000 రూపాయలు అమ్మ దీవెన గతంలో ప్రభుత్వం ఇచ్చిన వాళ్ళు కానండి. ఇవన్నీ కూడా ప్రధాన కారణం ముద్రగడ పద్మనాభం గారు ఉద్యమం తోటే ఇవన్నీ కాపు కమ్యూనిటీకి చెందినవి తప్పండి. ఏ ప్రభుత్వం కూడా కాపులతో చిత్తశుద్ధితో మాత్రం చేసింది ఏ రోజు లేదండి. ఇది మాత్రం ప్రధానంగా నేను చెప్పగలుగుతాను. 2014 నుంచి ఉద్యమం తర్వాత ఇవన్నీ కాపులకి ఈ డబ్బు వచ్చింది కానీ కార్పొరేషన్ ద్వారా అంతకుముందు ఏ పార్టీ కూడా కాపుల్ని అసలు కనీసం 2 కోట్ల రూపాయలు స్కాలర్షిప్లు పుస్తకాలు ఇవ్వడానికి కూడా పిల్ల వెంకటేశ్వరరావు గారు ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి ఆయన నేను కలిపి రాజమండ్రిలో ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా వెళ్ళండి ఓ 2 ఎకరాల భూమి కాపుల పిల్లలకి ఏమన్నా 2 కోట్లు స్కాలర్షిప్లకి పుస్తకాలకి ఇచ్చే పరిస్థితి చేయండి అని కూడా అడిగిన రోజులు ఉన్నాయండి. అలాంటి పరిస్థితిలో కూడా ఇవాళ 100 కోట్ల రూపాయలు కాపు పిల్లలకి స్కాలర్షిప్లు కానివ్వండి, లేకపోతే ఇది ఏదైతే మన విదేశీ విద్యకి కానివ్వండి, ఇవన్నిటికి కార్పొరేషన్ ద్వారా చిరు వ్యాపారులకి అవకాశాలు కానివ్వండి, ఇవన్నీ కూడా ముద్రగడ పద్మనాభం గారు ఉద్యమం వలన వచ్చినాయని చెప్పడానికి ఎటువంటి సందేహం లేదండి దీనిలో. ఎస్ తాతాజీ గారు, థ్యాంక్ యూ అండి మాతో మాట్లాడినందుకు.